ప్రభుత్వాలు మారుతున్నాయి, దాడుల తీరు కూడా మారుతోంది. గత ప్రభుత్వ హయాంలో కూడా దాడులు జరిగినాయి. పార్టీ కార్యాలయాల మీద దాడులు చేశారు వైసీపీ హయాంలో కూడా. ఆ దాడులు చేసింది ఎవరు ఏంటనేది కేసులు కూడా నడుస్తున్నాయి. కానీ ఇళ్ల మీదకెళ్ళి దాడులు చేయలేదు, పెట్రోల్ బాంబులు విసిరి దాడులు చేయలేదు, కార్లు కింద పెట్రోల్ నిప్పు పెట్టే ప్రయత్నం చేయలేదు, ఇంటికి వెళ్ళి నిప్పులు పెట్టలేదు. కాకపోతే ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా ఉంది. ఒక రకంగా అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇద్దరు కూడా ప్రాణాలతో బతికి బయటపడ్డారా అనేది. ఒకవేళ ఆయన ఇంట్లో ఉండున్నా అదే సమయంలో, లేదు ఈయన ఆ కారులో ఉండున్నా, లేదు ఇంట్లో ఎవరైనా ఉండి ఆ కారు కనుక పేలుండుంటే, ఆ పెట్రోల్ బాంబ్ పేలుండుంటే, ఆ కారు కనుక ఫైర్ అయితే ఏం జరిగి ఉండేది అనేది ఇది ఒక చర్చ. అంటే ఎటు నుంచి ఎటు తీసుకెళ్లిపోతున్నారు రాజకీయాల్ని ఆంధ్రప్రదేశ్లో, ఇక మున్ముందు ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక భయం. అదే నేపథ్యంలో ఇదే రాజకీయం, ఈ రెండు ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. కంప్లీట్ గా టాపిక్ పక్కకి వెళ్ళిపోయి భయపెట్టే రాజకీయం, లేదంటే హత్య రాజకీయం, లేదంటే ఈ బాంబుల దాడి. ఇంతకుముందు పెట్రోల్ బాంబులు అంటే మనం ఎప్పుడో పెద్ద పెద్ద విషయాల్లో వినేవాళ్ళం. పెట్రోల్ బాంబులు చేశారట, మీరు కూడా చాలా సార్లు చెప్పారు నాకు. అప్పుడెప్పుడో హయాంలో సోడాలు గాల్లో గోలీ సోడాలు ఎగరేసి కుట్టేవారు, లేదంటే ఇలా పెట్రోల్ మూత పెట్టి నిప్పంటించి తీసిరేవారని. అవి అయిపోయినాయి అనుకుంటే మళ్ళీ ఆ సంస్కృతి రాబోతుందా అన్నట్టుగా ఉందా ప్రస్తుత పరిస్థితి? అంటే ఇప్పుడు ఎట్లా తయారైందంటే అప్గ్రేడేషన్ అనమాట. మనం ఇదివరకు దీపావళి బాణాసంచి అంటే మా చిన్నప్పుడు ఇది బిళ్ళలు ఉండే, అది తీసి ఒకటి కొట్టుకునేవాళ్ళం, టప్ 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 అని సౌండ్ వచ్చి. ఆ తర్వాత రీల్స్ వచ్చినాయి, ఆ తర్వాతన రకరకాలు వచ్చినాయి మోడల్స్, నేల టపాక ఏంటి, ఇసిరేసి కొట్టడాలు ఎట్టంటే. అది దీపావళి బాణాసంచాలు. అంటే ఇప్పుడు దాడుల్లో కొత్త సంస్కృతి వచ్చిందనమాట. ఇదివరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి వెళ్ళి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అక్కడ మనుషులందరూ ఉన్నారు, వాళ్ళని ఎవరిని కొట్టలే, వాళ్ళని ఎవరిని ఏం చేయలే. దాడి చేసింది ఫర్నిచర్ ధ్వంసం చేశారు, అది జరిగింది. అది తప్పే అన్నారు. ఆఫీస్ అదే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద 2 కార్యాలయాలు, గన్నవరం ఇక్కడ తప్పన్నాం కదా. అదే సందర్భంలో ఇతడు పట్టాభి ఇంటి మీదకి దాడికి వెళ్ళారు, కానీ పట్టాభిని అక్కడ ఏం చేయలే. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో కొట్టారని చెప్పారు. ఇది నాడు జరిగింది. ఇప్పుడు తర్వాత ఏమైంది, ఈ తెలుగుదేశం కార్యకర్తలు అంటే సాధారణంగా మన దగ్గర ఉండే పబ్లిక్ లో కూడా 4-5 రకాల మనస్తత్వం ఉంటుంది. కొట్టిన దానికి కొట్టాలి అనేవాళ్ళు, లేదు చట్టబద్ధంగా చేయాలనేవాళ్ళు, లేదా ఆలోచనతో చేయాలనేటటువంటి వాళ్ళు, ఇట్లా రకరకాలు ఉంటారు. ఇప్పుడు ఏమవుతున్నదంటే కట్టర్ కార్యకర్త అంటే ప్రాణానికి ప్రాణం, కర్రకి కర్ర, లేకపోతే కర్రకి కత్తి అని మాట్లాడే వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి వాళ్ళ సోషల్ మీడియాలో. అంటే ఆడనేసేయాలి, ఈయనేసేయాలి అంటే, అవును ఎందుకు వేయరు, మన లోకేష్ ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడా, రెడ్ డైరీ లేదా అని వాళ్ళనే ప్రొవోక్ చేస్తున్నారు. వీళ్ళు ఒక 10% ఉంటారు. నిజంగా ఓ పోల్ పెట్టి తెలుగుదేశం నాయకులందరినీ, కార్యకర్తలు 1,000,000 మంది వాళ్ళకి ఉన్నారు కదా సభ్యత్వం, అందరిని అడగమనండి, మనం ఇట్లా దాడులు చేద్దాం, వాళ్ళని వీళ్ళని చంపేద్దాం, లేకపోతే వాళ్ళ ఇల్లు తగలబెడదాం, ఇందుకు సిద్ధమేనా, ఇందుకు ఒప్పుకుంటారా మీరు అని అడిగితే వాళ్ళ కార్యకర్తలు నాకు తెలిసి 90% మంది, 80% మంది ఒప్పుకోరు. కానీ ఈ నేరపూరిత మనస్తత్వం అందామా, లేకపోతే కనుక దాడుల సంస్కృతి, విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించే వాళ్ళ మాటలకి వీళ్ళు ప్రెషర్ అవుతున్నారు. మిగతా వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. మిగతా తెలుగుదేశం కార్యకర్త సైలెంట్గా ఉంటున్నాడు, అది చూస్తున్నాడు, కానీ దాని మీద స్పందించట్లేదు. కానీ ఈ కట్టర్ ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఒత్తిడి తెస్తుంటే, ఆ ఒత్తిడిని ఆ డీటెయిల్స్ అంతే తీసుకుని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో అట్లాంటి ఒక కార్యకర్త పెడతాడు వాళ్ళ సోషల్ మీడియా గ్రూప్లో ఒక పోల్ లాగా, ఇట్లాగ ఎందుకు మన రెడ్ డైరీ అని చెప్పి ఊరకొరకనే ఎందుకు ప్రతిసారి, మేము ఇంతకు ముందు అందుకే అసలు తెలుగుదేశం వద్దనుకున్నాం, కానీ లోకేష్ గారు చెప్పారని మేము విని మేము రెడీ అయ్యాం, తీరా చూస్తే ఆడు ఇంత బూతులు మాట్లాడితే లంకొడక అంటే మనం చూస్తా ఊరుకోవాలా, వాళ్ళ ఇంటి మీద దాడికి వెళ్ళలేమా, ఆడికి బుద్ధి చెప్పలేమా అని పెట్టారనుకోండి, దాన్ని మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వెంటనే అది లోకేష్ టీం దగ్గరికి వెళ్ళిపోతుంది. దాంతో ఎక్కడి నుంచి వస్తాయో నిర్ణయాలు తెలవదు, వెళ్ళి దాడికి పాల్పడతారు. లేదా లోకేష్ పట్టించుకోకపోయినా ఈలోపు ఈ ఎమ్మెల్యేకి టార్గెట్ చేస్తా, ఎమ్మెల్యేని ట్యాగ్ చేస్తా గొడవ చేస్తున్నారు, మీరు నిద్రపోతున్నారా, ఆడపిల్ల కదా, నువ్వు గాజులు వేసి కూర్చున్నావు అందుకని అని ఇట్లా రెచ్చగొడుతున్నారు. నేను చూసా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూస్తే, నిద్రపోతున్నారా అక్కడ అని. ఈవెన్ పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వాడు కూడా స్పందించాల్సి వచ్చింది. దాన్ని మళ్ళీ వీళ్ళు వక్రీకరించారు. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ అంది ఏంటంటే, జీవితంలో బుద్ధి చెప్తాము, చట్టపరంగా అని చెప్పాడు ఆయన. కానీ
దాంట్లో ఆ బుద్ధి చెప్తామన్న పాయింట్ వరకు కట్ అయింది. మిగతాది వీళ్ళు వెళ్ళి ఇంటి మీద దాడికి దిగారు. ఇప్పుడుకి అంటే తెలుగుదేశం తెలుగుదేశం కార్యాలయం మీద దాడప్పుడు వ్యక్తులుగా వెళ్ళి అవి పడేశారు, పగలగొట్టారు. అది అప్పుడు జరిగింది. దానికి అప్డేటెడ్ వెర్షన్ ఇంటి మీదకి వెళ్తారు, తగలబెడతారు, సోడా బుడ్లు వేస్తారు, విధ్వంసం రాళ్ళు వేస్తారు, విధ్వంసం చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ వెర్షన్ ఏంటంటే సోడా బుడ్లు. ఇప్పుడు ప్రస్తుతం సోడా బుడ్లు దొరకట్లేదు కాబట్టి వేయలేదు అనుకుంటా. నెక్స్ట్ ఫేజ్లో సోడా బుడ్లో, లేకపోతే కత్తులు తీసుకెళ్ళి నరకడమో, గొడ్డలు తీసుకెళ్ళి పొడి చేయడమో, నరికేయడమో, కత్తులతో పొడవడమో, నాటు బాంబులు తయారు చేసి వేయడమో చేస్తారేమో నెక్స్ట్ ఫేజ్. అది వీళ్ళే చేస్తారా, నెక్స్ట్ వచ్చే వాళ్ళు చేస్తారో తెలియదు. ఎందుకంటే పోలీస్ శాఖ ధర్మం, న్యాయం. పోలీస్ అంటే ధర్మం, జ్యుడిషియరీ అంటే న్యాయం. ఆ రెండు కనుక తమ డ్యూటీ తాము చేయకపోతే అరాచకమే ప్రబలుతుంది. రాజే ఇక్కడ హింసని ప్రోత్సహిస్తే అరాచకం ఎవడైనా చేస్తాడు, ఎప్పుడైనా చేస్తాడు. అదే ప్రస్తుతం అరాచకం చేయడాన్ని సపోర్ట్ చేసేటటువంటి వ్యవస్థ, అయిపోయాక మొక్కుబడి కేసులు పెట్టి కాలక్షేపం చేసే వ్యవస్థ. ఇవాళ ఇన్సిడెంట్ జరిగితే 2 రోజుల తర్వాత ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వెళ్తాంట. ఎందుకు? నేలకు గీసుకోవడానికా? అక్కడ క్లూసు ఫోరెన్సిక్ టీం ఎప్పుడు పనిచేయాలా? ఇన్సిడెంట్ జరగగానే పనిచేయాలా? ఒక బాంబు, పెట్రోల్ బాంబు వేశారంటే అది తీవ్రవాదంతో సమానం. మనకి కాశ్మీర్లో జరిగే తీవ్రవాద కేసులో పెడతారు వాళ్ళ మీద. లేకపోతే నక్సలైట్ల ఏరియాలో, ఢిల్లీ లాంటి చోట్ల తీవ్రవాద కేసులో పెట్టారు పెట్రోల్ బాంబులు వేస్తే. ఇక్కడ తీవ్రవాదంతో సమానం. మీరు దాన్ని తీసుకొచ్చి దొమ్మి అంటున్నారు. దొమ్మి అంటే ఏంటి? ఇరు వర్గాలు కొట్టుకోవడం. వైసీపీ వాళ్ళు ఎవరైనా కొట్టారు వీళ్ళని? ఇది దాడి, ప్రాణాలు తీసే దాడి. ఆ టైంకి పొరపాటు అంబటరాంబ బయటకు వచ్చుంటే ఏం చేసేవాళ్ళు? చంపేసేవాళ్ళ కాదా? అంటే నువ్వు చంపడానికి వెళ్ళావు అక్కడికి. లేదు ధర్నా అని చెప్పద్దు. ధర్నా అంటే అక్కడ ఖాళీగా అక్కడ కూర్చుని అప్పుడు అంబటరాంబ బయటకు వచ్చి వీళ్ళని ఏదన్నా కవ్వించే మాటలు మాట్లాడితే అప్పుడు రాయేశారు, ఏదో చేశారంటే దాన్ని అంటారు. నిన్న ఆవిడెవరో చెప్పింది, ఆ ఎమ్మెల్యే గారు, మేము చీపుర్లు పట్టుకెళ్ళాను తప్పించి ఇంకేం పట్టుకెళ్ళలేదని. మీరు పెట్రోల్ బాంబులు ఎవరు పట్టుకొచ్చారు? లేకపోతే తగలబెట్టింది ఎవరు? అంటే ఇప్పుడు ఇలా సోషల్ మీడియా కొత్తది ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. వాళ్లే తగలబెట్టుకున్నారు, సత్తెనపల్లికి సంబంధించిన నాయకుడు వచ్చి తగలబెట్టాడు అన్నటువంటి. అంటే ఇక అట్లా నమ్మాలి మనం. ఆ స్టేజ్కి వచ్చామన్నమాట మనం ఓవరాల్గా. కళ్ళ ఎదురుగుండా అన్నీ జరుగుతుంటాయి, కానీ కనికట్టు అదేం కాదని చెప్పాలన్నమాట. అది నడుస్తుంది. ఒకటి సార్, ఇది భయపెట్టడానికి మాత్రమేనా, లేదంటే దీని వరకు ఏమన్నా నిజంగా హత్యలు చేసేసి అంతలాగా రగిలిపోయే కుట్రలు ఏమన్నా కనిపిస్తున్నాయా? చంపాలని వెళ్ళారని నేను కూడా అనుకోనండి. భయపెట్టడానికే వెళ్ళారు. అంటే ఇంకొకసారి ఎవడన్నా ఇట్లా మాట్లాడితే వణుకు పుట్టాలి, మాట్లాడటానికి వణుకు పుట్టాలి అనేటటువంటి ఉద్దేశంతోనే వెళ్ళారు. కానీ మాబుతో వెళ్ళినప్పుడు ఎప్పుడు నీ చేతిలో కంట్రోల్ ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. అందులో ఇవాళ రోజున తాగుబోతు బుద్ధులు ఎక్కువయ్యాక ఇట్లాంటి ఇష్యూస్ పోయేటప్పుడు తాగిపోతాడు అక్కడికి. తాగిపోయిన నువ్వు కంట్రోల్ చేయగలవా? తాగి రోడ్డు మీద ఉన్నోడిని నువ్వు కంట్రోల్ చేయవు. తాగిన మాబుని నువ్వు కంట్రోల్ చేయగలవా? వాడు విచ్చలవిడిగా ప్రవర్తిస్తాడు. ఆ వెళ్ళిన లీడర్కే అది చుట్టుకుంటది. కాకపోతే లీడర్ మనోళ్ళు కాబట్టి కంట్రోల్ చేయొచ్చు. కానీ నేను చెప్పినట్టు వీళ్ళు జీవితంలో జగన్ రాకుండా పోవాలి, జగన్కి ఏదన్నా అయితే వీళ్ళు బతికేయగలరు. పొరపాటున రేపు 2029లో జగన్ వచ్చాడంటే ఇప్పుడు వీళ్ళు అదేది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడు, దానికి ఆ సీసీటీవీ కెమెరాలు పెట్టుకుని కేసులు పెట్టి మళ్ళీ పోలీస్ స్టేషన్లో పిలిపించి వాళ్ళని అరెస్టులు, మళ్ళీ వాళ్ళు కోర్టులకు వెళ్ళి తెచ్చుకోవడాలు, చోటా మోటా కార్యకర్తలు జైలుకి వెళ్ళారు, నాయకులు బయటే ఉన్నారు కదా. కాబట్టి రేపట్ట ఏం చెయ్యరు, దాడికి దాడే ఉంటది. ఇప్పుడు అందులో కొత్త వ్యాపారం వీళ్ళే బిగించేశారు. 2014 మనం ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాం. నాకు తెలిసి ఏ పల్నాడులోనో కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగేది తప్పించి గొడవ ప్రభుత్వం మారినప్పుడు అది కూడా స్వల్పంగా కొద్దిగా జరగగానే మళ్ళీ కంట్రోల్ అయిపోయేది. కానీ 2014 ఆ టైంలో కాసు వీళ్ళకి తప్పి అట్లాంటిది ఇప్పుడు వచ్చేటప్పటికి 2019 తర్వాతన ఇది జరిగింది. ఎలక్షన్స్ అప్పుడు ఏం జరగలేదుగా. 19 ఎలక్షన్స్ తర్వాత ఎవరు అనుకుంటారు? ఏ ఎలక్షన్ అయిపోయాక కూడా ఏం జరగల. తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, అతను మాట్లాడాక పట్టాభి వ్యవహారం తర్వాత అక్కడ కూడా గన్నవరంలో కూడా ఎవరో తిట్టాక. విచిత్రం ఏంటంటే అక్కడేమో తిట్టిన వాళ్ళని సమర్థించారు, కొట్టిన వాళ్ళని తప్పు పట్టారు. ఇక్కడేమో తిట్టిన వాళ్ళని కొట్టినందుకు సమర్థిస్తున్నారు.
రెండు చూడండి తేడా. అక్కడ తిట్టడం తప్పు లేదు, కొట్టడం తప్పు. ఇక్కడ తిట్టడం తప్పు, కొట్టడంలో తప్పు లేదు. ఇది విచిత్రమైనటువంటి ఈక్వేషన్. రెండో పాయింట్ ఏంటి అంటే, ఇలాగా ఎన్నికలు అయిపోగానే పడేసి దాడి చేయటం, కొట్టేయడం, చంపేయడం అనేటటువంటి ఏవైనా చేసేయాలి, తగలబెట్టేయాలి అనే కొత్త కల్చర్ బిగిన్ చేశారు. ఎలక్షన్ అయిపోగానే ఇళ్ళు కూల్చేయడాలా, బుల్డోజర్లు పెట్టుకెళ్ళి కూల్చేయడాలా, కొట్టేయడాలా, దారుణంగా చేశారు కదా. ఇవి ఇక్కడతో ఇప్పుడు ఈ పద్ధతి రేపేమవుతుంది, ఈ కల్చర్ రేపు కూడా తెలుగుదేశం వస్తే ఈ దఫా కొట్టరు అనుకోండి, ఎందుకంటే ఇప్పటికే కొట్టేసి ఉన్నారు కాబట్టి. రేపు వైసీపీ వచ్చిందంటే మాత్రం ఈ కంప్లీట్ రివర్స్ అవుతాయి కదా. అప్పుడు జగనైనా ఆపగలుగుతాడా? ఎందుకంటే తన్నులు తిన్న ప్రతి ఒక్కడు తమను తన్నినోడు ఎవడో తెలుసు. వాడు ఎదురుగుండా వికటాటహాసం చేస్తూ తిరుగుతున్నాడు, కడుపు రగిలిపోతా ఉంటది, వీడికి పించింగ్ అవుతా ఉంటది. రాగానే కేసులు ఎట్టాగు పెట్టరు, ఇట్లాంటి కేసులే ఉంటాయి, చిన్న చిన్న కేసులే తెలుసు కదా. కొట్టి అవతల పడేస్తారు కదా, రేపు పొద్దున దారుణం జరుగుతుంది కదా. రేపు పొద్దున ప్రమాదకరమైనటువంటి అడుగు ఇది. ఈ సంప్రదాయం రేపు నాయకులకి ఏం కాదండి, ఇప్పుడు జగన్కి ఏమన్నా అయిందా? రేపు బాబుకి ఏం కాదు, లోకేష్కి ఏం కాదు, చచ్చేది నాశనం అయ్యేది కింద ఉన్నోళ్ళు. ఒకళ్ళకొకళ్ళు అంటే ఇక్కడ ఇందులో దాడుల విషయంలో మనం అయితే ఎవరిని సమర్థించాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఒకళ్ళ మించి ఒకళ్ళు 1:3 అన్నట్టుగా మీరు చెప్పినట్టు పట్టాభి గారి ఇంటి మీద దాడి అయితే జరిగింది అప్పుడు. కానీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద ఏ స్థాయి దాడి, కనీసం ఫర్నిచర్ కానీ లోపల ఏమి పనికి రాకుండా మొత్తం నానా విధ్వంసం చేసేసారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానీ, జోగి రమేష్ గారి ఇంటి మీద కానీ, అంటే మీరు ఒకటి చేస్తే మేము అంతకు మించి చేస్తాం అన్నట్టుగా రేపొద్దున కూడా ఈ వీళ్ళు కూడా మేము కూడా అంతకు మించి అంటే ఇంక వెళ్ళిపోతుంది సార్ రాజకీయం. ఇంకా నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు వాళ్ళు చేతులతో అవన్నీ ఇసిరేశారు, అక్కడికి రాడ్డు పట్టుకుపోవాలా, కర్రలు పట్టుకుపోవాలా, పెట్రోల్ బాంబులు పట్టుకుపోవాలా. ఇప్పుడు వీళ్ళు ఈ పట్టుకొచ్చారు. నేను అంటోంది అదే, నెక్స్ట్ ట్రిప్ నాటు బాంబులు పట్టుకెళ్తారా, సోడా బుడ్లు పట్టుకెళ్తారా అనేది అర్థం కావట్లా. అది అక్కడికి వెళ్తారు. ఇక నెక్స్ట్ స్టెప్ రోడ్ల మీద ఇప్పుడు వీళ్ళు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు, వాళ్ళు ఇంట్లోంచి లాక్కొచ్చి చేయించాం. ఇది చాలా నేను మొదటి నుంచి చెప్తోంది, అది ప్రమాదకరమైన సంప్రదాయం. ఒకటి ప్రారంభించకూడదు. చంద్రబాబు ఏమి పిచ్చోడయ్యి రెచ్చగొట్టకుండా ఊరుకోలేదు. ఆయన ఇంతకాలం ఎందుకు ఆయన కార్యకర్తలను కంట్రోల్ చేసుకుంటూ వచ్చాడు అంటే, ఎవరైనా అట్లా మనం రెచ్చగొట్టాము, సహకరించామంటే మన మీద విశ్వసనీయత పోతుంది. ఇప్పుడు ఇదివరకు తెలుగుదేశం అంటే కనుక కాస్త సేఫ్ రా, కాంగ్రెస్ వాళ్ళు అయితే రచ్చరా అనే ఫీలింగే తెలుగుదేశాన్ని అన్నిసార్లు గెలిపించింది. ఇప్పుడు తెలుగుదేశం రచ్చ కంటే రచ్చరా, అరాచకానికంటే అరాచకం రా అనే ఫీలింగ్ రావాలని వీళ్ళు కోరుకున్నారు కొంతమంది. ఆ కోరుకున్న దాన్ని ఈ దఫా నిరూపించి చూపెట్టారు. ఇప్పుడు జగన్ అంతే కదా, జగన్ పాలన విధ్వంసం అంటే నువ్వు విధ్వంసానికంటే విధ్వంసం, అరాచకం. మీరు ఆయన విధ్వంసం అయితే మీరు అరాచకం. అప్పుడు విధ్వంసం కావాలా, అరాచకం కావాలా జనాలకి అంటే మూడవ ఆల్టర్నేటివ్ కావాలి. కానీ మూడోది ఎక్కడుంది? కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది ఫ్యూచర్ లో? దీన్ని ఎన్నుకోవాలా, దానికి ఎన్నుకోవాలి అంటే ఉన్న వేదవల్ల మంచి వేదవేవరు. అది రాబోయే రోజుల్లో చూస్తాం సార్. ఒకటి ఇక్కడ కూటమి వైజ్ గా చూసుకుంటే, ఒకటి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దాడులు ప్రోత్సహిస్తారా, లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు కంట్రోల్ తప్పి ఇంకా శృతి మించిపోతున్నారా? ఇక మూడోది, ఇటువంటి వాటికి మీరు కూడా సహకరించండి, మనం కూడా ప్రోత్సహించాలి అని ఎంకరేజ్ చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు బాబు గారు ఆయన ముద్ర ఆయన వేసుకోవాలనుకుంటున్నారు. అబ్బేబే నాకు తెలీదు అన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది లోకేష్ నెత్తినే వేస్తున్నారు, లోకేషే చేపిస్తున్నాడు అన్నటువంటి ఫీలింగ్ అయితే జనంలో పడిపోయింది బాగా. ఎందుకంటే ఆయన రెడ్ డైరీ అని పదే పదే మాట్లాడటం వల్ల ఇప్పుడు ఈ దాడి లోకేష్ డైరెక్షన్ లోనే నడిచింది. ఎందుకంటే కేసులు ఉంటాయి కానీ ఇలాగ దాడులు, పెట్రోల్ బాంబులు ఉంటాయా సార్? ఎందుకు లేవని ఎవరు చెప్పారు? ఎందుకు ఎవరైనా చెప్పారా? అంటే ఏమన్నారు అప్పుడు? మేము చట్టబద్ధంగా వ్యవహరిస్తామన్నారు కదా సార్. రెడ్ డైరీ అంటే చట్టబద్ధంగా అరెస్ట్ చేస్తామన్నారు కదా సార్. మేము 4 అడుగులు వేయగానే ఒడికిపోయి వచ్చారని చెప్పింది అదే లోకేష్ కదా. ఏది గొడవలని జరిగితే ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా? ఎలక్షన్ అయిపోయాక దాడులు చేశారా? ఇళ్ల మీదకి వెళ్ళారా? పగలగొట్టారా? విధ్వంసాలు చేశారా? అవన్నీ రెడ్ డైరీ కాకుండా ఇంకో డైరీ ఇంకేదన్నా ఉందా? పసుపు డైరీ కానీ, పచ్చ డైరీ కానీ, అది ఇంకో డైరీ ఏమన్నా రాసుకున్నారా అట్లాగా? మరి అలాంటప్పుడు ఇవన్నీ చట్టబద్ధం అవుతాయా? అంటే ఇప్పుడు మేము ప్రోత్సహించట్లేదు అనుకుంటే నువ్వు ఇట్లాంటి వాటి మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకోలేదు కదా.
నువ్వు ఇంటెలిజెన్స్ లేదా నీకు? పోలీస్ వ్యవస్థ లేదా? పోలీస్ వ్యవస్థకి ఎవ్వడు దాడులు చేయడానికి వీల్లేదు. పోలీసులు కొట్టి కంట్రోల్ చేయలేరు, మనకు తెలీదా? ఇప్పుడు నిన్న అదేది మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర గొడవకి వెళ్ళారు ఎవరు, దారిలోనే పట్టేసుకున్నారు వాళ్ళని, తీసుకెళ్ళి వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే అంత సత్తా ఉంది కదా పోలీసులకి, నిరూపించుకున్నారు కదా వాళ్ళు. అట్లాంటిది పేపర్లో ప్రకటించి వాళ్ళ సాయంత్రం దాడి చేస్తానికి వస్తున్నామని చెప్తుంటే అదుపు చేయలేరా ఇబ్రహీంపట్నం దగ్గరది? ఎందుకు నిన్న గుంటూరులో కూడా అంబటి రామగారు వస్తుంటే కారు దిక్కుండా అక్కడ ఆపేశారు కదా. అదే ఇంత లావు కర్రలు పట్టుకుని ఉంచుంటే ఇక్కడ లడ్డూకి సంబంధించినటువంటి బ్యానర్ తో నాకు సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం. భక్తులే పెట్టారని చెప్పే ప్రయత్నం. అప్పుడు నీకు సంబంధం లేనప్పుడు నీ వాడు ఎందుకు కర్ర పట్టుకుని ఉంచున్నట్టు? దేవుడి పేరుతో కర్రలతో రోడ్డు మీద నుంచుంటారా? అది హిందుత్వవాదులు నుంచున్నారంటే ఒక అర్థం ఉంది. తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు నుంచున్నట్టు? ఆ పోస్టర్ కి పెట్టింది దేనికి? ఎన్టీఆర్ విగ్రహానికి. అక్కడ ఒక విచిత్రమైన పని కూడా చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఏరియాలో రంగా విగ్రహం పెట్టి రంగా సర్కిల్ అని పేరు పెట్టారు. అప్పుడు మేయర్ స్వయంగా మేయరే వచ్చి ఇనాగరేట్ చేశారు దానికి. కరెక్ట్ గా దాని పక్కన అంతకంటే పెద్ద విగ్రహాన్ని ఎన్టీఆర్ విగ్రహం పెట్టి ఇప్పుడు అది ఎన్టీఆర్ సర్కిల్ చేశారు. ఆ ఎన్టీఆర్ బొమ్మకే పెట్టింది ఇది. ఎన్టీఆర్ బొమ్మకే దిమ్మకి అతికిచ్చారు అది. దాన్ని తీయడానికి ఇతను వస్తే కొట్టారు, ఇదే మీదకి వచ్చారు, అలం కొడక అని చెప్పి తిట్టిపోశారు. అప్పుడు ఇతను రెచ్చిపోయి తిట్టాడు. కాబట్టి ఇతను వాళ్ళని తిట్టకుండా చంద్రబాబుని తిట్టాడు. తిట్టింది తప్పే, బట్ ఈవిడెవరో తిట్టింది అని పక్కకి వెళ్ళిపోయింది. ఆవిడది ఇంతకుముందు నీతులు ఉన్నాయి, బూతులు తిడతారా అది ఇదని. ఆవిడే బూతులు తిడుతుంది అనమాట. అంటే తిట్టే హక్కు మాకు మాత్రం ఉంది, తిట్టించుకునే బాధ్యత మీది. ఇప్పుడు పట్టాభి తిడితే తిట్టించుకోవాలి జగన్, రఘురామకృష్ణ తిడితే తిట్టించుకోవాలి జగన్. వాళ్ళ మీద ఏదన్నా యాక్షన్ తీసుకుంటే తప్పు, అరాచకం. ఇప్పుడు ఇక్కడ తిడితే కొడతారు, పగల కొడతారు, చావచిత కొడతారు, అవసరమైతే చంపేస్తారు. ఇక్కడ కొట్టించుకోవాలి, అక్కడ తిట్టించుకో, ఇక్కడ కొట్టించుకో, రెండు నువ్వే చేయించుకో. అక్కడ తిడితే తప్పు లేదు, ఇక్కడ కొడితే తప్పు లేదు. ఇక్కడ నువ్వు తిడితే తప్పు, అక్కడ నువ్వు కొడితే తప్పు. ఇది సార్. ఒకటి గతంలో కొద్ది రోజుల క్రితం, గతంలో అని కాదు, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సోషల్ మీడియా కార్యకర్త నోటికి వచ్చినట్టు మాట్లాడితే, అది కూడా భారతి గారికి సంబంధించి మాట్లాడితే ఆయన్ని అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు. అప్పుడు మీరు కూడా మంచి పని చేశారు చంద్రబాబు నాయుడు గారు అని మీరు కూడా అన్నారు. ఇప్పుడు నిజంగా జోగి రమేష్ గారి ఇంటి దగ్గర ఏం జరిగిందో వాళ్ళ వీడియోలు కొన్ని రిలీజ్ చేశారు, అక్కడ ఎంతమంది నిప్పు పెట్టారు. ఇది దొమ్మి కేసు అని ఎలా అంటారు? దొమ్మిలో జరిగిందని. నిజంగా ఇలా ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేసి దాడి చేస్తే వాళ్ళ మీద కేసులు ఉండవా, వాళ్ళ మీద అరెస్టులు ఉండవా? తెలుగుదేశం పార్టీ దాన్ని ప్రోత్సహిస్తుందా, లేదంటే అటువంటి వాటిని వ్యతిరేకించాలా? అంటే మేము ప్రోత్సహించట్లేదు, అందుకే కేసు పెట్టాం మా నాయకుల మీద కూడా అని చెప్తూ వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు. జోక్ ఏంటంటే తన్నినోడి మీద కేసుతో పాటు తన్నించుకున్నోడి మీద కూడా కేసు పెట్టారు అనమాట. అక్కడ అంబటి రాంబాబు, అక్కడ జోగి రమేష్, ఇద్దరి మీద. ఇందులో విశేషం ఏంటంటే ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి, మతపరమైన ఉద్రిక్తతలు, కులపరమైన ఉద్రిక్తతలు సృష్టించడానికంట. అసలు అది పెట్టింది దేంతో? పోస్టర్తో. ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి చూసింది ఎవరు? అక్కడ ఎవరి మీద కేసు పెట్టాలి నిజంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికైతే? ఒకళ్ళ మీదన హిందూ ద్వేషులుగా చూపించి వాళ్ళ మీదన హిందూవాదులందరూ దాడి చేయాలన్నటువంటి రెచ్చగొట్టుడు ధోరణి అవలంబించింది ఎవరు? రాష్ట్ర వ్యాప్తంగా స్టిక్కర్లు అతికిచ్చి, బ్యానర్లు అతికిచ్చి. మీరు దానికి వాళ్ళు ప్రతిఘటనగా ఆ స్టిక్కర్లు తీయడానికి వస్తుంటే వాళ్ళ మీదనే దాడులు దాని కర్రలు పుచ్చుకుని వెళ్ళి దానికి వాళ్ళు ఆవేశంతో మాట్లాడితే వాళ్ళని కొట్టించే పని, వాళ్ళ మీద దాడి చేసే పని, 1 by 1 మళ్ళీ వాళ్ళ మీదనే దాడులకు ప్రోత్సహించారన్నట్టు, ఏది రెచ్చగొట్టారన్నట్టు. రెచ్చగొట్టింది వీళ్ళు స్టిక్కర్ పెట్టి, పోస్టర్లు పెట్టి. రెచ్చగొట్టిన దానికి వాళ్ళు ప్రతిస్పందిస్తే వాళ్ళ మీదనే కేసు. అది ప్రస్తుతం జరిగింది. కానీ ఫైనల్ గా నాయకులు భయపడాలి. వైసీపీ నేతలు ఇంకా ఎప్పుడు ఏం జరుగుద్ది, ఇలాంటి యాజిటేషన్స్ చేస్తే ఇళ్ల మీద దాడులు చేస్తారా, పెట్రోల్ బాంబులు వేస్తారంటే భయపడుతూనే ఉండాలి. 3 ఏళ్ళు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదని కోరుకోవాలి. వైసీపీలో ఉండటం, జగన్ వెనకాల ఉండటం అంటే మనకు ప్రమాదం. మనం సవ్యంగా బతకాలి, మనం వ్యాపారాలు చేసుకోవాలంటే ఇదివరకు వైసీపీలో ఉన్నోళ్ళు దేశం, రాష్ట్రం విడిచెడిపోవాలి. వైసీపీ అనుకూలంగా ఉండేటట్టయితే మానేయాలి. అది వీళ్ళ ఉద్దేశం. అది
రైట్, చూద్దాం. మొత్తానికి నిజంగా ఈ పెట్రోల్ బాంబు దాడులు చూస్తే ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతుంది రాజకీయ సంస్కృతి. విమర్శించుకోవడం వేరు, తిట్టుకోవడం వేరు, కేసులు పెట్టుకోవడం, అరెస్టులు ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి. ఇంకా అంతకు మించి ఇళ్ల మీద పడి దాడులు చేసి ఏకంగా నిప్పెట్టేసి, అంటే ఇందులో కుట్రుందా లేదనేది ఒకటి, నిజంగా ఏమన్నా ప్రాణాపాయం లాంటివి జరిగితే ఇంకా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది. మరి దీన్ని కంట్రోల్ చేస్తారా, ఇలాగే సమర్థించుకుంటూ వెళ్తారా? ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం.